ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు అధ్యక్ష. ఎల్ఏ మినిస్టర్ గారికి తెలుసో తెలియదో ఎల్ఏ మినిస్టర్ గారితో 6 మంత్రుల పదవులు ఇచ్చేసి కాంగ్రెస్ లో గతంలో పాలు పంచుకున్నది టీఆర్ఎస్. కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని వీళ్ళు చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వారితో కలిసి పనిచేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ రకంగా తప్పుదో పట్టించి తప్పుగా మంత్రి గారు మాట్లాడడం సబబు కాదు అధ్యక్ష. వారు ఎల్లి మంత్రిగా దయచేసి కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఏం మాట్లాడాలని చెప్పేసి రికార్డుగా తొలగించారు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారిని నేనేమనలేదు అధ్యక్ష. పిసిసి అధ్యక్షుడిగా గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలకి ఎందుకోసం అని చెప్పి మీరు ఎంక్వైరీ చేస్తలేరు, ఎందుకోసం అని చెప్పేసి దాని మీద మీరు ఇప్పటివరకు చట్టసభలో చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకోసం కేసులు పెడతలేరని మాత్రమే అడిగిన తప్ప నేను ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా నేనేం మాట్లాడలేదు, రికార్డులకు తొలగిస్తామని చెప్పడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా ఈరోజు కాళేశ్వరం మీద కానీ వారు చేసిన 16 ఆరోపణల మీద కానీ ఏ మాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా మరి ఏం ఎంక్వైరీ చేస్తారు? సిట్ ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేకుంటే మరి వాస్తవాలు బయటకు ఏ రకంగా తీస్తారో? ఎందుకంటే వారి దగ్గరనే ఆధారాలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గతంలో వారే అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇచ్చి సిబిఐ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేయండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు